హలో గైస్, విఐటిఐపిలో ఎవరైతే ఎంసెట్ ద్వారా చేరాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా 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 పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఎంసెట్ ద్వారా విఐటిఐపిలో వచ్చేసి మనకు బ్రాంచెస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. విఐటిఐపితో పాటు మనకు టోటల్ 9 ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఎంసెట్ లో యాడ్ చేయడం జరిగింది. సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటని నేను ఇందాక వీడియో కూడా చేశాను. సో ఇంకా ఆ వీడియో చూడలేదంటే ఖచ్చితంగా చూడండి. సో విఐటిఐపిలో వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ ఎంసెట్ ద్వారా బీటెక్ వచ్చేసి 4 మాత్రమే ఉన్నాయి బ్రాంచెస్, అండ్ ఇంటగ్రేటెడ్ ఎంటెక్ వచ్చేసి 2 మాత్రమే ఉన్నాయి. అవి వచ్చేసి మనకు బీటెక్ లో చూస్తే సిఎస్సి, మెకానికల్, ఈసీఈ అండ్ వచ్చేసి సిఎస్బి. సో ఈ 4 మాత్రం ఉన్నాయి మనకు లాస్ట్ ఇయర్. అండ్ ఇంటగ్రేటెడ్ ఎంటెక్ చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ సిఎస్సి ఈ 2 మాత్రం ఉన్నాయి. సో మనకి ఈ ఇయర్ వచ్చేసి బీటెక్ లో వచ్చేసి టోటల్ 13 బ్రాంచెస్ అయితే పెట్టడం జరిగింది. సో సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ సంబంధించిన స్పెషలైజేషన్స్ అన్ని ఈ ఇయర్ అయితే పెట్టడం జరిగింది. సో అవేంటో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ చూస్తే మనకు సిఎస్సి కోర్ అనమాట, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్. అండ్ అందులో మనకు స్పెషలైజేషన్స్ కూడా మనకైతే యాడ్ చేయడం జరిగింది. అందులో చూస్తే మనకు సిఎస్ఎం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అండ్ తర్వాత వచ్చేసి సిబిసి, ఇది వచ్చేసి మనకు స్పెషలైజేషన్ ఇన్ బ్లాక్ చైన్ కంప్యూటర్ సైన్స్ సంబంధించింది. అండ్ తర్వాత వచ్చేసి సిడిఏ, ఇది డేటా అనలిటిక్స్, మనకి ఇది సిఎస్సిలో స్పెషలైజేషన్. అండ్ తర్వాత వచ్చేసి సిఎస్సి అనమాట, ఇది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. అండ్ తర్వాత వచ్చేసి సిఎస్డబ్ల్యూ, ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అండ్ తర్వాత చూస్తే మనకు ఈసీఈ కోర్ బ్రాంచ్ అయితే ఉంది, అండ్ అందులో స్పెషలైజేషన్స్ కూడా మనకు అయితే యాడ్ చేయడం జరిగింది, 2 అయితే యాడ్ చేశారు. సో అది చూస్తే ఈసీవి, ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ డిజైన్ స్పెషలైజేషన్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈసీఈఎస్, ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇది వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ స్పెషలైజేషన్ అనమాట. సో అవైతే మనకు ఈసీలో 2 యాడ్ చేశారు. అండ్ మెకానికల్ చూస్తే మనకు మెకానికల్ కోర్ బ్రాంచ్ ఉంది. అండ్ తర్వాత అందులో వచ్చేసి చూస్తే ఎంఆర్బి, అంటే ఇది వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి రోబోటిక్స్ సంబంధించింది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఎంఏడి, ఇది వచ్చేసి మెకానికల్ ఆటోమోటివ్ డిజైన్ అనమాట. సో మనకు మెకానికల్ లో కూడా 2 బ్రాంచెస్ అయితే స్పెషలైజేషన్స్ యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్బి, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. సో టోటల్ మనకు 13 అయితే ఉన్నాయి కోర్. అండ్ అందులో స్పెషలైజేషన్స్ చూసుకుంటే మన ఎంసెట్ లో విఐటిఐపి ద్వారా. అండ్ ఇంటగ్రేటెడ్ ఎంటెక్ చూస్తే మనకు ఎస్డబ్ల్యూఈ, ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అండ్ తర్వాత వచ్చేసి సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి ఇంటగ్రేటెడ్ ఎంటెక్ అనమాట, ఇవి 2. సో మనకు ఈ ఇయర్ నుంచి విఐటిఐపి ద్వారా వచ్చేసి మనకు టోటల్ బీటెక్ బ్రాంచెస్ వచ్చేసి 13 ఉన్నాయి. అండ్ ఇంటగ్రేటెడ్ ఎంటెక్ ఈ బ్రాంచెస్ వచ్చేసి 2 ఉన్నాయి అనమాట. సో ఈ లిస్ట్ అంతా నేను డిస్క్రిప్షన్ లో నేను పెడతాను. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. అండ్ మనకు ఇందులో వచ్చేసి ఏ బ్రాంచ్ లో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయని కూడా నేనైతే లిస్ట్ డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ తర్వాత వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. సేమ్ ఈ బ్రాంచెస్ అండ్ సీట్స్ ఒకే లిస్ట్ లో అయితే పెడతాను. అండ్ ఫీజు విషయానికి వస్తే మన విఐటిఐపికి వచ్చేసి ఎంసెట్ ద్వారా 1,03,000 అనమాట. సో ఇది మన ఫీ. అండ్ మీకు వచ్చేసి మీరు ఏ నక్క తోక తొక్కారో కానీ ఈ ఇయర్ ఎవరైతే విఐటిఐపిలో చేరాలనుకుంటున్నారో మీకు అందరికి ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీకు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. మాకైతే లాస్ట్ ఇయర్ ఓన్లీ 4 కోర్ బ్రాంచెస్ మాత్రమే పెట్టారు, మాకైతే ఏ స్పెషలైజేషన్ పెట్టలేదు. మీకైతే చాలా లక్ అనే చెప్పొచ్చు, మీకు స్పెషలైజేషన్స్ అన్ని యాడ్ చేశారు. చాలా మందికి అయితే ఎవరైతే విఐటిఐపిలో చేరాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో నేను కామెంట్లో అయితే విఐటిఐపి అని కామెంట్ చేస్తాను. సో చూద్దాం ఆ కామెంట్ని ఎంతమంది లైక్ చేస్తారు. అండ్ విఐటిఐపి గురించి కానీ, ఏపీ ఎంసెట్ గురించి కానీ, టీఎస్ ఎంసెట్ గురించి కానీ మీకు గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మీరు జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో అదనమాట. అండ్ నేను ఈ మధ్య మన విఐటిఐపి మెస్ టూర్ వీడియో కూడా చేశాను. సో ఇంకా మీరు ఆ వీడియో చూడలేదంటే ఖచ్చితంగా చూడండి. అండ్ రేపు వచ్చేసి మన కాలేజ్ టూర్ వీడియో కూడా వస్తుంది, మన విఐటిఐపి కాలేజ్ టూర్ వీడియో. సో అది కూడా రేపైతే చూడండి. అండ్ మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.